ముత్తూట్ ఫైనాన్స్ స్టోరీ కేసులో కీలకమైన ఆధారాలు లభించాయి. సీసీటీవీ దృశ్యాల్లో నిందితుల వాహనం రికార్డైంది. ఈ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో పడ్డారు పోలీసులు. ఓ బ్లాక్ కలర్ స్కార్పియోలో వచ్చిన దుండగులు ఏకంగా 12 కోట్ల విలువైన బంగారంతో ఉడాయించారు. ఆ బ్లాక్ కలర్ స్కార్పియో పటాన్చెరు పోలీస్ స్టేషన్ దాటి వెడుతుండగా సీసీటీవీలో రికార్డైంది. దీంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రమేష్ వైట్లా అందించడానికి సిద్ధంగా ఉన్నారు. రమేష్, చెప్పండి, ఫస్ట్ ఆ స్కార్పియో ఎవరిది, ఆ నంబర్ ప్లేట్ ఏదైనా గమనించారా, వివరాలు ఏమైనా తెలిసాయా? ఉదయం ఆర్సీపురం ముత్తూట్ ఫైనాన్స్ కంపెనీలో జరిగిన దోపిడీకి సంబంధించిన పూర్తి ఆనవాళ్ళు కూడా CCTV ద్వారా ఇప్పటికే అధికారులు సేకరించడం జరిగింది. AP 23M 3107 అనే ఈ స్కార్పియో వెహికల్ సంబంధించిన పూర్తి ఆధార్ కూడా అధికారులు సేకరించారు. అయితే ఇది పటాన్చెరు సమీపంలో ఈ వెహికల్ క్రాస్ అవుతున్న సమయంలో రికార్డ్ అయిన దృశ్యాన్ని అటు పోలీసులు సేకరించడం జరిగింది. అయితే ఈ స్కార్పియో వెహికల్ దోపిడీ చేసిన స్కార్పియో వెహికల్ లో మొత్తం 5 దుండగులు అటు బాంబే హైవే మీదుగా జహీరాబాద్ బాంబే హైవే మీదుగా వెళ్తున్నట్టుగా అధికారులు గుర్తించడం జరిగిందా. దీనికి సంబంధించి ఇప్పటికీ అధికారులు పూర్తి స్థాయిలో ఏదైతే 8:55 ముత్తూట్ ఫైనాన్స్ లోకి వచ్చిన ఈ 5 సంబంధించిన నిందితులకు సంబంధించిన ఆనవాళ్ళని గ్రహించే స్కెచ్ పనులు చేస్తున్నారు. అయితే వీళ్ళంతా కూడా వేషధారణ పూర్తిగా మార్చినట్లుగా పూర్తిగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వచ్చిన వ్యక్తుల్లో కొంతమంది సిక్ అంటే ఆ పైన పగిడి వేసి కొంచెం గడ్డం పెట్టుకుని ఉండడం జరిగింది. మరో వ్యక్తి సగం మాస్క్ వేసుకోవడం జరిగింది. ఇంకొక వ్యక్తి మీసాలు పెద్దగా పెట్టుకోవడం జరిగింది. వీళ్ళ వివిధ రకాల వేషాలను పూర్తిగా పెట్టుకోవడం వల్ల వీళ్ళ స్కెచెస్ లో సరైన ఆనవాళ్ళు రాకపోవచ్చు అని చెప్పి ప్రస్తుతానికి అధికారులు అంటున్నారు. అయితే వచ్చిన 5 దుండగులు వాళ్ళు 8:55 ముత్తూట్ ఫైనాన్స్ సంస్థలకు వచ్చిన తర్వాత మొత్తం 22 నిమిషాల్లో మొత్తం 48 కిలోల పైసలు దాదాపు 16 కోట్ల రూపాయల విలువ బంగారు ఆభరణాలని వీళ్ళు తీసుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి పూర్తిగా 5 వ్యక్తులకు సంబంధించిన ఆనవాళ్ళకు కూడిన పూర్తిగా అన్నిటిని కూడా అధికారులు సేకరించి వాళ్ళకి సంబంధించి స్కెచ్లు వేయించే పనిలో ఉన్నారు. అయితే ఈ దోపిడీలో ఒక మహిళ కూడా ఉన్నట్టుగా అధికారులకు CC ఫుటేజ్ లో ఆధారాలు లభ్యం కూడా జరిగింది. ఈ మహిళ కూడా దాదాపు 30 సంవత్సరాల వయసులోపు ఉంటుందని చెప్పి అధికారులు అంటున్నారు. వచ్చిన దుండగు కూడా 35 నుంచి 40 సంవత్సరాల వయసులోపు ఉంటారని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు. అయితే దోపిడీ చేయడానికి వచ్చిన నిందితులంతా కూడా ఇంగ్లీషు హిందీలోను మాత్రమే మాట్లాడగలిగారు. తమకు తాము CBI అధికారులను పరిచయం చేసుకున్న ఈ నిందితులు వాళ్ళ తుపాకులు లెక్కపెట్టి ఒక గదిలో సిబ్బంది మొత్తాన్ని ఒక గదిలో పెట్టి తుపాకులు లెక్కపెట్టి బెదిరించి కదిలితే కాల్చి వేస్తామని చెప్పి వాళ్ళందరూ పక్కన కూర్చోబెట్టి దోపిడీ చేసుకొని పోవడం జరిగింది. దీనికి సంబంధించి CC ఫుటేజ్ ఆధారం కావచ్చు, పాత నేరస్తులు కావచ్చు, లేకుంటే జార్ఖండ్ లో గతంలో ఏదైతే పెద్ద మొత్తంలో ముత్తూట్ ఫైనాన్స్ టార్గెట్ చేసుకుని దోపిడీ పాల్పడ్డ ఒక నిందితుడు ఇటీవల కాలంలో బెయిల్ మీద బయటికి రావడం జరిగింది. అతనికి సంబంధించిన ఆనవాళ్ళు కూడా సేకరించి అతను ఎక్కడ ఉన్నారు ఏంటి అనే విషయంలో సేకరించే పనిలో ప్రస్తుతానికి అధికారులు ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్. సంగారెడ్డి జిల్లా బీరంగూడ ముత్తూట్ ఫైనాన్స్ లో భారీ దోపిడీ జరిగింది. 10 కోట్ల విలువైన 45 కేజీల బంగారాన్ని దోచుకు వెళ్లిపోయారు. ఉదయం బ్రాంచ్ తెరవగానే CBI అధికారులమని చెప్పి లోపలికి చొరబడ్డ దుండగులు సిబ్బందిని గన్నులతో బెదిరించి లాకర్స్ లో బంగారం అపహరించుకుపోయారు. మొత్తం 7 దుండగులు వచ్చారని, వారిలో 5 మాత్రమే లోపలికొచ్చారని ముత్తూట్ సిబ్బంది చెబుతున్నారు. అసలు దోపిడీ ఎలా జరిగింది, దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా రిపోర్టర్ కమల్ అందిస్తారు. దోపిడీకి గురైనటువంటి ముత్తూట్ ఫైనాన్స్లో ప్రస్తుతం మనం చూడొచ్చు. ఇదే బ్యాంకులో దోపిడీ జరిగింది. 5 దోపిడీ దొంగలు వచ్చి ఇదే బ్యాంకులో దోపిడీ చేయడం జరిగింది. ఒక మహిళ కూడా దోపిడీ దొంగల్లో పాల్గొన్నారు. ఈ లోపలికి వచ్చి మేనేజర్ చూడొచ్చు. మేనేజర్ పూర్తిగా పోలీసులకు అటు వివరిస్తున్నాడు. ఎక్కడ దోపిడీ జరిగింది, ఏ విధంగా జరిగింది అన్నది కూడా పూర్తిగా వివరిస్తున్నాడు. పోలీసులు వివరాలన్నీ కూడా సేకరిస్తున్నాడు. ఇదే స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి, ఇక్కడ మనకు ముందు కనిపిస్తున్నటువంటి స్ట్రాంగ్ రూమ్లోకి వెళ్ళి ఉన్న బంగారాన్ని అంతా కూడా తీసుకున్నారు. దాదాపు 46 కేజీల బంగారాన్ని దోపిడీ చేశారు. ఖాతాదారులంతా కూడా ఓవైపు ఆందోళన చేస్తున్నారు. సైబరాబాద్ కమిషనర్ సందీప్ షాండిల్య ఉదయం 10 గంటల నుంచి కూడా ఇప్పుడు కొద్దిసేపటి వద్ద కూడా దాదాపు 4 గంటలుగా ఇక్కడే బ్యాంకులో ఉండి పరిస్థితిని
పూర్తిగా సమీక్షించారు. ఇక్కడ సీసీ కెమెరాలు మనం కనిపిస్తున్నటువంటి సీసీ కెమెరాలో విజువల్స్ నమోదైనప్పటికీ కూడా ఈ సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి విజువల్స్ సంబంధించిన హార్డ్ డిస్క్ మొత్తాన్ని కూడా తీసుకెళ్ళిపోవడం జరిగింది. మనం చూడొచ్చు ఇక్కడ బ్యాంకు సిబ్బంది పోలీసులకు ఎలా జరిగింది, దోపిడీ ఏ విధంగా జరిగింది అన్నది కూడా పూర్తిగా వివరిస్తున్నటువంటి దృశ్యాలను మనం చూస్తున్నాం. అంటే ఏ విధంగా బ్యాంకు సిబ్బంది మనం చూస్తున్నటువంటి దృశ్యాలు చూసినట్లయితే పోలీసు ఉన్నతాధికారులంతా కూడా సిబ్బంది నుంచి వివరాలు తీసుకుంటున్నారు, ఎంతమంది పాల్గొన్నారు. ఉదయం నుంచి కూడా సైబరాబాద్ సిపి సందీప్ షాండిల్య దగ్గరే ఉండి వివరాలన్నీ కూడా సేకరించారు. మీకున్నటువంటి ఖాతాదారులకు మీరు ఏ విధంగా భరోసా ఇవ్వబోతున్నారు? हम कस्टमर्स को यही कहना चाहते हैं कि 99% गोल्ड रिकवरी हो जाएगा। जब आईजी साहब भी ब्रीफ किए थे, अगर हमको सिर्फ समय चाहिए, 10 दिन चाहिए, 10 दिन के अंदर रिकवरी हो गया तो हम उनका ओरिजिनल ऑर्नामेंट ही दे देंगे। अगर नहीं मिल सका तो हम 10th डे के बाद हर एक कस्टमर को बेस्ड ऑन वॉट एवर दे प्लेज्ड इक्वलेंट गोल्ड उनको दे देंगे, इधर खरीद के देंगे या इफ दे आर अग्रीएबल फॉर मनी वी विल गिव मनी एंड कैश सेटलमेंट कर देंगे। पूरा सोने को पूरा इंश्योरेंस है और कोई इंश्योरेंस नहीं है तो सोना भी है? 100% ऑर्नामेंट्स आर इंश्योर्ड, इसमें कोई शिकायत कोई डाउट ही नहीं है। 100% एवरी ग्राम ऑफ ऑर्नामेंट इज इंश्योर्ड। ఇది మొత్తానికి చోరీ అయినటువంటి బంగారం అంతా కూడా ఇన్సూరెన్స్ ఉంది, ఎట్టి పరిస్థితుల్లో బంగారానికి వచ్చినటువంటి ఇబ్బంది ఏమీ లేదు అంటూ కూడా చెప్తున్నారు. మనం చూడొచ్చు పోలీసు ఉన్నతాధికారులు బ్యాంకు మేనేజర్ నుంచి సమాచారం సేకరిస్తున్నారు, దొంగలు ఏ విధంగా ఉన్నారు, ఎట్లా ఉన్నారు అనేది. సిపి సైబరాబాద్ కమిషనర్ సందీప్ షాండిల్య చెప్పిన వివరాల ప్రకారం 5 దొంగలు వచ్చారు. దొంగల్లో ఒక మహిళా దొంగ కూడా ఉంది, మహిళా దొంగ ఉంది. బ్లాక్ కలర్ స్కార్పియో కార్లో వీళ్ళు రావడం జరిగిందంటూ కూడా చెప్తున్నారు. 4 బంగారాన్ని అంతా కూడా తీసుకెళ్ళిపోయిన తర్వాత ఇంకా కొంత బంగారం ఎత్తుకెళ్ళడానికి ఒక దుప్పటిని కూడా వెంట తెచ్చుకొని ఆ దుప్పటి ద్వారా బంగారాన్ని తీసుకెళ్లారని చెప్పి కూడా చెప్తున్నారు. పోలీసులు ఉదయం నుంచి కూడా ఆధారాలు సేకరిస్తున్నారు, ఏ విధంగా దోపిడీ జరిగింది ఈ బ్యాంకులో అన్నది కూడా పూర్తి స్థాయిలో ఆధారాలన్నీ కూడా ఉద్యోగుల నుంచి ఆధారాలు సేకరించి దర్యాప్తు జరుపుతున్నటువంటి దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. ఇది ముత్తూట్ ఫైనాన్స్లో దోపిడీకి గురైనటువంటి ఘటన. మొత్తానికి సిబిఐ అధికారులం అంటూ లోపలికి ఎంటర్ అయినటువంటి దోపిడీ దొంగలు తమను తాము సిబిఐ అధికారులుగా పరిచయం చేసుకున్నారు. సిబిఐ అధికారులుగా పరిచయం చేసుకున్న తర్వాత ఐడి కార్డు కూడా చూపెట్టారు. ఐడి కార్డు కూడా చూపించి ఆ దొంగలు దోపిడీ చేసినటువంటి ఘటన. ఇదంతా కూడా అంతర్రాష్ట్ర ముఠా పని అని చెప్పి కూడా పోలీసులు గుర్తించారు. మొత్తానికి పోలీసుల దర్యాప్తులో ఏ విధంగా ఆధారాలు ఏదైతే పక్కన ఉన్నటువంటి సీసీటీవీ కెమెరాలు దొరికినటువంటి విజువల్స్ ఆధారంగా నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. దోపిడీ దొంగలు ఎవరు, అంతర్రాష్ట్ర దొంగల ముఠానా, దొంగలకు ఎవరైనా బ్యాంకు సిబ్బంది సహకరించారా అన్నది కూడా దర్యాప్తులో తేలుతుందని చెప్పి కూడా చెప్పారు. నోట్ల రద్దు తర్వాత చాలామంది డబ్బున్నటువంటి సంపన్నులంతా కూడా బంగారాన్ని కొనుగోలు చేశారు. వాళ్ళంతా కూడా ముత్తూట్ ఫైనాన్స్లో బంగారాన్ని డిపాజిట్ చేశారు అంటూ కూడా తమను తాము సిబిఐ అధికారులుగా పరిచయం చేసుకున్నటువంటి దోపిడీ దొంగలు ఆ విధంగా నోట్ల రద్దు తర్వాత ముత్తూట్లో బంగారం పెద్ద ఎత్తున డిపాజిట్ అయిందంటూ కూడా చెప్పి పరిచయం చేసుకొని ఒక దొంగకు ముసుగేసి లోపలికి తీసుకొచ్చారు. అచ్చంగా సిబిఐ అధికారులు పోలీసులు ఏ విధంగా అయితే వస్తారో అదే విధంగా ఒక దొంగకు ముసుగేయడం జరిగింది. మిగతా ఉన్నటువంటి దొంగలంతా కూడా సఫారీ డ్రెస్ వేసుకొని సిబిఐ అధికారుల మాదిరిగానే లోపలికి రావడం జరిగింది. పోలీసుల దర్యాప్తులో దోపిడీ దొంగలు చిక్కుతారా లేదా అన్నది అటుంచితే ఇప్పుడు ప్రస్తుతానికి ఖాతాదారులకు ముత్తూట్ ఫైనాన్స్ మేనేజ్మెంట్ సిబ్బంది ఏ విధంగా న్యాయం చేస్తారన్నది కూడా చూడాలి. ఆ రోజు వాచ్మెన్, ప్రత్యక్ష సాక్షి వాచ్మెన్ ఉన్నాడు. ఎంతమంది వచ్చారు, ఏం జరిగింది? 5 వచ్చారు సార్. 5 మెంబర్స్ వచ్చారు సార్. నన్ను ఒకటి ఢిల్లీ నుంచి వస్తున్నాం చెకింగ్కు.